నమస్తే ఫ్రెండ్స్. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. కానీ ఈ రాజీనామాని నేను అసలు యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆయన రిజైన్ చేస్తే ఇంకొక బీజేపీ ఎంపీ వస్తారు. ఎక్కడ సిస్టంలో లోపాలను సవరించాలి కదా. రాజీనామా చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నేను ఒక ఆఫీస్ పెట్టుకున్నా, అక్కడ ఎవడో ఒక ఎంప్లాయ్ చేస్తాడు, నన్ను ఆఫీస్ మూసుకుని వెళ్ళిపో, నా ఆఫీస్కి నేను రిజైన్ చేసి అంటే ఎలా కుదురుతుంది? కానీ ఇప్పుడున్న రాక్షస సంత పెరిగిపోయింది. అమెరికన్ డీప్ స్టేట్ యాక్టివేట్ అయింది, పాకిస్తాన్ అకౌంట్స్ యాక్టివేట్ అయినాయి, అక్కడెక్కడి నుంచి అరబ్ కంట్రీస్ నుంచి ఫుడ్ ఆర్డర్లు వస్తున్నాయి, ఖలిస్తాన్ వాడు డైరెక్ట్గా వచ్చేసాడు, బ్రిటన్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఏం జరుగుతుంది భారతదేశంలో? ఇది భారతదేశం ప్రొటెస్టా? 100కి 100% కానే కాదు. భారతదేశంలో ఉన్న 0.5 వాళ్ళు, అందులో నిజమైన స్టూడెంట్స్ ఉన్నా కూడా దుర్మార్గులతో, తీవ్రవాదులతో చేతులు కలిపి ఆ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేద్దామనుకుంటే వాళ్ళని కూడా ఆ కేటగిరీ కిందని కన్సిడర్ చేస్తారు. ఏదో పాత రోజుల్లో సమస్య చెప్తారు, కళ్ళు చెట్టు కింద కూర్చొని నువ్వు మంచిని తాగినా కళ్ళు తాగారని అనుకుంటారు. కాబట్టి అక్కడ ఒక 4,000 మంది దుర్మార్గులు, నీచులు, విద్రోహులు ఉంటే ఒక 400 మంది మేము నిజమైన స్టూడెంట్స్, మేము విద్యార్థులము, మేము వాళ్ళ తల్లిదండ్రులం అని పోతే ఎలా ఉంటుంది? నీచుల లిస్ట్లో మిమ్మల్ని కూడా నీచులుగానే కన్సిడర్ చేస్తారు. యూ ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్. మీరు రాంగ్ సైజ్ షూస్ వేసుకున్నారు. వెల్, ధర్మేంద్ర ప్రధాన్ గారు పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, మోదీ పరిపాలనకు చెడ్డ పేరు రాకూడదని ఆయన రిసిగ్నేషన్ ఇచ్చారు. ఏదో దుర్మార్గులు అడిగారని చెప్పేసి కాదు. ఇంకోటి ఏంటి అంటే, భారతదేశంలో ఇది ఆనవాయితీ అయిపోతుంది. మేము ఇలా నీచంగా ప్రవర్తన చేస్తే మేము అన్ని బ్యారికేడ్స్ అని పగలగొట్టి, పోలీస్ వెహికల్స్ పగలగొట్టి, ఆర్మీ వాళ్ళని తిట్టి, ప్రధానమంత్రిని చంపేస్తాం, నరికేస్తాం, ఎంచు దచ్చు దిశ్చు తను ఏం తిట్టేసినా సరే భయపడిపోయి రిసిగ్నేషన్ ఇచ్చారు అనేటటువంటి ఒక కొత్త లెసన్ ఈ జనరేషన్ వాళ్ళకు అలవాటైపోతుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రియల్ జంజీ. అక్కడ ఎవ్వరు రియల్ జంజీ లేనే లేరు, అది ఎప్పటికీ జరగదు. రియల్ జంజీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రాపర్గా క్వశ్చన్ చేస్తారు. దే నీడ్ అ గుడ్ ప్లాట్ఫామ్ అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, భారతదేశ భవిష్యత్తు బాగుండాలనుకున్నారు. మోదీ గారు ఎప్పుడు గొప్ప గొప్ప యూత్ వైపు చూస్తుంది, ఇలాంటి చిల్లర యూత్ వైపు చూడదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే పార్టీ కోసం, ప్రధానమంత్రి యొక్క రెప్యుటేషన్ కోసం ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ చేశారు. సార్ ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే దుర్మార్గుల చేతులు, విద్రోహుల చేతిలో ఆయన రెసిగ్నేషన్ ఇచ్చేలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజమైన స్టూడెంట్స్ అయితే అది వేరే రకంగా ఉంటుంది. వెరీ అన్ఫార్చునేట్.